సంకల్పం గొప్పదైతే ఆ శిఖరం కూడా నీకు తలవంచక తప్పదు. చేసే ప్రతి పనిలో మంచి ఉంటే నీ లక్ష్యం దానంతట అదే నీ దగ్గరకు వస్తుంది. భక్త రామదాసు తాను నమ్మిన రాముడి కోసం గుడినే కట్టాడు. అలాగే తాను కొలిచే శివుని కోసం ఎన్నో కష్టాలు పడి భూపాలపల్లిలో ఓ భక్తుడు ఏకంగా సొంతంగా గుడినే నిర్మించాడు. ఇప్పటికీ ఆ గుడి బాగోగులకు సొంత డబ్బులు ఖర్చు పెడుతూ తాను ఎంచుకున్న మార్గంలో నడుస్తూ దైవ సేవ చేసుకుంటున్నాడు. కనవేని రాజయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలమాక్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రిటైర్డ్ సింగరేణి కార్మికుడు. రాజయ్యకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. తినడానికి తిండి లేని రోజు నుంచి 3 పూట్లా తినగలిగే పరిస్థితికి వచ్చానంటే అదంతా దేవుడి దయ అంటాడు. పెద్దయ్యాక గుడి కట్టాలని చిన్నతనంలోనే తన మనసులో బలంగా అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. పెళ్ళై 4 ఆడపిల్లలు పుట్టాక వారి బాగోగుల కోసమే కష్టపడ్డాడు. కానీ ఏనాడు శివుడికి గుడి కట్టాలనే కలను మాత్రం వదులుకోలేదు. భూపాలపల్లిలో గుడి కడదామంటే భూమిని కొని కట్టే పరిస్థితి లేదు. దీంతో అప్పటి ఎమ్మెల్యే స్పీకర్ మధుసూదనచారి చొరవతో రాజీవ్ నగర్ పంబాపూర్ స్టేజ్ వద్ద అటవీ ప్రాంతంలో కొంత స్థలంలో ఒక గుడిని కట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలోనే రిటైర్మెంట్ కావడంతో ఉన్న డబ్బులను ఖర్చు పెట్టి 2015లో ఆ అటవీ ప్రాంతంలోనే మహేశ్వరపురి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ గుడిలో ప్రతి ఏటా శివరాత్రి, వినాయక చవితి, శ్రీరామనవమి పండుగలను ఘనంగా సొంత ఖర్చులతోనే రాజయ్య నిర్వహిస్తారు. ప్రతి ఏడూ పోచమ్మ తల్లి బోనాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడిలో మొక్కుకున్న మొక్కులు నెరవేరడంతో ప్రజలు ఈ మధ్యనే ఈ దేవాలయానికి ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. నా పేరు గుండు సమ్మక్క. అన్ని జాతరలు మంచిగానే జరుగుతాయి. మేమందరం శుక్రవారం సోమవారం మొత్తం 2 నెలలకు 2-3 పెండిళ్ళు కూడా జరుగుతాయి. ఎక్కడెక్కడోళ్ళు కార్లు వేసుకొని వస్తారు. మంచిగానే జరుగుతుంది. 2 మనుషులు ఉన్నారు, అయ్యవారు ఉన్నాడు. అన్నీ మంచిగానే జరుగుతాయి. ఐలేవంగా అంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నోళ్ళకైతే మాకు దేవుని దయ వల్లనే ఇంత బుక్క దొరికింది. శివరాత్రికి అన్నీ జరుగుతాయి, కోలాటాలు జరుగుతాయి. జాతర కాడ 2-3 రోజులు పండుగ జరుగుతుంది. ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయి. ప్రతి ఊరు నుండి వస్తారు ఇక్కడికి. ఎంతో కష్టపడి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ గుడి నిర్మించానని కనవేని రాజయ్య చెప్తున్నారు. పెన్షన్ డబ్బులు కూడా ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ గుడిలో వేములవాడ గుడి లెక్క అన్ని సౌకర్యాలు కల్పించాలని తన ఉద్దేశమని, దానికి ప్రభుత్వం దాతలు సహకరించాలని రాజయ్య కోరుతున్నారు. ఈ యొక్క శివాలయం ఇక్కడ మేము 2015 సంవత్సరంలో ఇక్కడ దేవుడు ఉద్భవించడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేను చేయడానికి కారణం ఏంది, దేవుని గుడి కట్టడం ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మేము చిన్నప్పుడు మొక్కుకుంటే నేను కోరినటువంటి కోరికలు తీరినాయి. నాకు అంతా మంచి జరిగింది కాబట్టి ఆ భగవంతుని నమ్ముకుంటే, అందుకని నేను ఈ గుడి నిర్మాణం చేపట్టి చేయడం జరిగింది. అందుకని 2015లో ఈ గుడి నిర్మాణం చేయించిన. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది చుట్టూ ఉన్న 10 గ్రామాల భక్తులు వస్తారు. శివరాత్రికి శివ కళ్యాణం జరిపిస్తున్నాము. కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం మరియు గోపూజ, దీపాలంకరణ జరిపిస్తున్నాము. అదేవిధంగా మన సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక 4 కార్యక్రమాలు జరిగితే వినాయక చవితికి కూడా వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది.
ఈ ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు కూడా రేపు వచ్చేటువంటి శివరాత్రికి 26న శివరాత్రి శివ కళ్యాణం జరపబడుతుంది. ఇక్కడ ఈ యొక్క ఆలయంలో పంబాపూర్ స్టేజి మహేశ్వరపురి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క భగవంతుని కృపకు పాత్రులు కాగలరని, ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ కోరిన కోరికలు తీరితేనే వాళ్ళు మాకు కోరికలు తీరినాయి అని చెప్పి మేము ఇక ఇంత ఇస్తామని చెప్పి ఇస్తేనే నేను అక్కడ వాళ్ళ పేరు రాసి బోర్డు మీద పెట్టిన. ఇక్కడ కోరిన వారి కోరికలు తప్పకుండా వారి భక్తుల కోరికలు తీర్చేటువంటి దేవుడు, నమ్మకమైన దేవుడు, సత్యమైన దేవుడు. తప్పకుండా ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం.